తెలుగు బిగ్ బాస్ ఇన్ని సీజన్లో ఒక ఎత్తు, ఈ సీజన్ ఒక ఎత్తు. మరీ ముఖ్యంగా జరుగుతున్న ట్విస్టులు కావచ్చు, లేకపోతే జరుగుతున్న పరిణామాలు కావచ్చు, రోజు రోజుకే సంచలనంగా మారుతున్న సందర్భం. మరీ ముఖ్యంగా 5 స్టార్స్కి సంబంధించి అడుగుపెట్టిన తర్వాత తెలుగు బిగ్ బాస్లో ఏం జరుగుతోంది? మరీ ముఖ్యంగా శ్రీజ ఎలిమినేషన్ తర్వాత ఒక చర్చ తీవ్రంగా జోరందుకుంటోంది. ఇది అన్ఫెయిర్ ఎలిమినేషన్. తను కూడా కంటతడి పెట్టుకుంది. ఏమని? కనీసం నాకు నా ఏవి కూడా చూసుకోలేకపోయాని, ఏవి కూడా చూసుకోలేకుండా నేను బయటకు వచ్చేసాను అని చెప్పి బాధపడింది. ఒకవేళ మళ్ళీ రీఎంట్రీ ఉంటే కనుక బాగుంటుంది, రీఎంట్రీకి సిద్ధం అంటూ అదంతా డిఫరెంట్ వర్షన్. సో తెలుగు బిగ్ బాస్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 9లో వివక్ష ఉందా? భరణి విషయంలో కూడా ఇటువంటి చర్చ జోరందుకుంటోంది. భరణి బయటకు వచ్చేశారు, భరణి టాప్ 5లో ఉంటారనేది చాలా గట్టిగా వినిపించిన మాట. సో ఇక్కడ వినిపిస్తున్న మాట ఏంటి? ప్రస్తుతం కంటెస్టెంట్స్ని టార్గెట్ చేసి మరీ ఎలిమినేట్ చేస్తున్నారు అనేది ఇప్పుడు జోరుగా చర్చ జరుగుతోంది. ఈ టార్గెట్ లిస్ట్లో రీసెంట్గా ఎలిమినేట్ అయింది భరణి, శ్రీజ. ఐ రీటరేట్, భరణి, శ్రీజ ఈ ఇద్దరి పేర్లకు సంబంధించి ఎలిమినేషన్ గురించి ప్రస్తుతం తీవ్రంగా చర్చ జరుగుతోంది. ఎలిమినేషన్కి ముందు భరణిని సపోర్ట్ చేస్తూ కొంతమంది పోస్టులు చేశారు అనేది ఒక విస్తృతమైన చర్చ జరుగుతోంది. ఆ పోస్ట్ తర్వాత భరణి ఎలిమినేట్ చేశారు అంటూ కూడా ఇంకొక ఆరోపణ. అంతకుముందు మాధురి కోసం శ్రీజని ఎలిమినేట్ చేశారంటూ ఇంకొక చర్చ. కోర్స్ ఆ ఎపిసోడ్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. మాధురి రాగానే అడుగు పెట్టగానే ఒక 5 స్టార్ లిస్ట్లో మాధురి ఉన్న తర్వాత వెళ్ళింది, గొడవ పెట్టుకుంది. వెంటనే శ్రీజ ఎలిమినేషన్ అయ్యింది. ఇటు మాధురితో గొడవ పెట్టుకుంది కాబట్టి శ్రీజ ఎలిమినేషన్ అయింది. ఈ చర్చ. సో ఇప్పటి వరకు బిగ్ బాస్ హౌస్ నుంచి సృష్టి వర్మ, ఫ్లోరాతో పాటు కామనర్స్ నుంచి ప్రియా, మనీష్, హరీష్ ఎలిమినేట్ అయ్యారు. బిగ్ బాస్ షోను బ్యాన్ చేయాలంటూ ఇంకొక చర్చ, ఇంకొక డిమాండ్ వినిపిస్తోంది. అసలు ఏం జరుగుతుంది బిగ్ బాస్ షోలో? బిగ్ బాస్ షోలో ఏం జరుగుతుంది, ఏం జరుగుతూ ఉంటుంది? స్క్రిప్టెడ్ అంటే ఒక మాట, కాదు కొంతవరకు అక్కడ టాస్క్ విషయంలో ఇలాంటి చర్చ ఉంటూ ఉంటుంది. అసలు ఏం జరుగుతోంది బిగ్ బాస్లో? ఏం జరుగుతోంది?